తో సినీ ప్రముఖుల సమావేశం వాయిదా పడింది. పలువురు సినీ పెద్దలు షూటింగ్లతో బిజీగా ఉండడం, అందుబాటులో లేకపోవడంతో ఈ సమావేశాన్ని రద్దు చేసినట్లుగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ధృవీకరించారు. తదుపరి సమావేశ తేదీని త్వరలో ప్రకటిస్తామంటూ తెలిపారు. అయితే ఈరోజు జరగాల్సినటువంటి సమావేశం వాయిదా పడడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. కుంటి సాకులు చెప్పి సమావేశాన్ని పోస్ట్పోన్ చేశారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అసలు టాలీవుడ్ పెద్దలకు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసే సమయం ఉందా లేదా? ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఆయన్ని కలవడానికి క్యూ కట్టారు. కారు దిగి నడిచి రమ్మంటే మహాప్రసాదం అన్నట్లుగా ఇండస్ట్రీ ప్రముఖులు వెళ్లిన సందర్భాలు అందరికీ గుర్తుండే ఉంటాయి. మరి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడును కలిసే విషయంలో ఎందుకు ఇలాంటి కుంటి సాకులు చెప్తున్నారు అనేది ప్రశ్నగా మారింది. పవన్ కళ్యాణ్ స్వయంగా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి. ఆయన వార్నింగ్ ఇచ్చినా కూడా లైట్ తీసుకున్నారా? సొంత సినిమాలు రిలీజ్ ఉంటేనే ప్రభుత్వాల దగ్గరికి పరుగులు పెడతారా? 10 రోజుల ముందుగానే చంద్రబాబుతో మీటింగ్ ఉందని చెప్పినప్పటికీ అసలు ఎందుకు లైట్ తీసుకున్నారు? అసలు టాలీవుడ్ పెద్దలకు ఏమైంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే టాలీవుడ్కు భయం లేదా? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు ప్రజల మధ్యలో మెదులుతున్నాయి. పరిశ్రమ ప్రయోజనాల కోసం, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉండడం అత్యవసరం. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని కలవడానికి ఇంత నిర్లక్ష్యం ఎందుకు? టాలీవుడ్ ప్రముఖుల ఈ వైఖరి వెనుక అసలు కారణాలు ఏంటి అన్న ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, ఎవరెవరు ఈ మీటింగ్కి రాలేకపోతున్నాం అని చెప్పారు? అసలు మీటింగ్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఎవరు? అలాగే ఒకవేళ మీటింగ్ అసలు మెయిన్ ఉద్దేశం ఏంటి? ఎలాంటి పరిస్థితుల్లో ఈ మీటింగ్ పెడదాం అనుకున్నారు? ఓవరాల్గా ఎలా క్యాన్సిల్ అయింది? నందు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలుగు సినీ పరిశ్రమకి మధ్య వివాదం నెలకొందా, లేకపోతే ఏదైనా అంతరం ఏర్పడిందా అనేది అయితే కనుక కొంత కన్ఫ్యూజ్గా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా తెలుగు సినీ పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య కొంత గ్యాప్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొంతమంది సినిమా పెద్దలు చంద్రబాబు నాయుడిని కలిసినప్పటికీ కూడా ఇండస్ట్రీ తరఫున ముఖ్యంగా కూడా సీఎం చంద్రబాబుని కలవటం కానీ లేకపోతే కూటమిలో ముఖ్య నేతలను కలవటంలో కానీ కొంత కన్ఫ్యూజ్ ఏర్పడింది. సో ఇటీవల కాలంలో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు సినిమా హాల్స్ బంద్ పాటిస్తామని చెప్పడం, దానికి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కొంత ఘాటైన లేఖ రాసిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఇండస్ట్రీ పెద్దలకు పెద్దగా గౌరవం లేదా, లేదా భయం లేదని ఒక నానుడైతే మొదలైంది. అయితే ఇటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ నేతృత్వంలో సినిమా పెద్దల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈరోజు దాదాపు ఇదే సమయంలో ఉండవల్లి సీఎం చంద్రబాబు ఇంట్లో సినిమా పెద్దలు భేటీ కావాల్సింది. అయితే ముందుగా 15 మందిని ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. తర్వాత ఆ సంఖ్య 30కి చేరింది. 30 నుంచి 53 మందికి చేరింది. అయితే 53 మంది కూడా ఈరోజు వస్తారు. సీఎం చంద్రబాబు ఇంట్లో ఉండవల్లిలోని సమావేశం అవుతారు. సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక అంశాలు చర్చిస్తారని అంతా ప్రచారం జరిగినప్పటికీ కూడా ఎందుకో రాత్రి అనూహ్యంగా కూడా ఈరోజు సమావేశం వాయిదా పడిందని చెప్పేసి వార్తలు వెలుగు. అయితే ముఖ్యంగా ఇక్కడ సినిమాకు సంబంధించినటువంటి చాలామంది అగ్ర నిర్మాతలు అవ్వచ్చు, దర్శకులు అవ్వచ్చు, లేకపోతే 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా వేరు ప్రాంతాల్లో, దూర ప్రాంతాల్లో షూటింగ్స్లో ఉన్నారు కనుక రాలేకపోతున్నారని చెప్పేసి ఒక కారణం చెప్తున్నారు. వాస్తవంగా 10 రోజుల ముందుగానే డేట్ ఫిక్స్ అయింది. 10 రోజుల ముందుగానే ఫిల్మ్ ఛాంబర్కి సమాచారం ఇవ్వటం జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ రోజుకి వారు ఎక్కడున్నప్పటికీ కూడా షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని ఈరోజు సమావేశానికి హాజరు కావాలి.
అయితే చివరి నిమిషంలో ఎందుకు క్యాన్సిల్ అనేది ఇప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం తరపు నుంచి కానీ అటు ఫిలిం పెద్దల నుంచి కానీ ఎటువంటి సమాచారం కానీ ఎటువంటి వివరణ కానీ బయటకు రాలేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రధానంగా 2-3 అంశాలు అయితే కనిపిస్తున్నాయి నందు. ఒకటి అంటే తెలుగు